శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి రోజు వసంత పంచమి సందర్భంగా జోగులాంబ బాలబ్రహ్మేశ్వర వారి దేవస్థానం వారు జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు. ఉదయం 9 గంటల నుండి నిత్య హోమములు, మహాపూర్ణావతి, కలశ ఉద్వాసన, సహస్రఘట్టములకు అర్చనానంతరం మూలమూర్తికి పంచాభిషేకము నిర్వహించారు. ఈ కార్యక్రమాలు నిర్వహించుటకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి బోనాలు వెళ్లటకు క్యూలను ఏర్పాటు చేసి దేవస్థానం వారు సౌకర్యాలు చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఈ జోగులాంబ జాతరకు జోగులాంబ బాలబ్రహ్మేశ్వర సేవా సమితి వారు, అలాగే జోగులాంబ సేవా సమితి, జోగులాంబ దేవి స్వచ్ఛంద సేవా సమితి, శ్రీ వివేకానంద ఎయిత్ సొసైటీ మొదలైనటువంటి సేవా సంఘాలు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులు, అలంపూర్ పట్టణంలో పురవీధుల్లో వివిధ కాలనీల నుంచి వచ్చినటువంటి భక్తులు జోగులాంబ కలశాభిషేకం ఉత్సవంలో పాల్గొని అంగరంగ వైభవంగా జోగులాంబ ఆలయం వరకు చేరుకుని ఇక్కడ అమ్మవారిని అభిషేకించడం జరిగింది. తదనంతరం భక్తులకు ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో పొందు కుమార్ మాట్లాడుతూ, నమస్కారం. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అల్లంపూర్ 5వ శక్తిపీఠం, తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం. దాదాపు 5 రోజుల పాటు ఈ వసంత పంచమి ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. 10వ తేదీ నుంచి 14వ తేదీ ఈరోజు ఆఖరి ఘట్టం. అమ్మవారి నిజరూప దర్శనాన్ని ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు 3 నుంచి 4 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం వరకు 15,000 నుంచి 20,000 దాకా భక్తులు దర్శించుకుంటారని అనుకుంటున్నాము. అదేవిధంగానే ఏర్పాట్లు కూడా అత్యంత అద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయము ఈ హోమము పూర్ణావతితో ప్రారంభమై కలశాలతో అమ్మవారి అభిషేక కార్యక్రమం స్టార్ట్ అయింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ ఉచిత బస్సుల వల్ల పబ్లిక్ ఎక్కువగా వస్తారని చెప్పి భక్తులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చలవ పందిర్లు మరియు మంచినీటి వసతి మరియు అన్నదాన కార్యక్రమము, ఈ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.